ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు 24,276 కోట్లకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. 103 ఎకరాల్లో అసెంబ్లీ, 42 ఎకరాల్లో హైకోర్టు భవనాలను నిర్మిస్తామన్నారు. వచ్చే సోమవారం నాటికి టెండర్లను పిలిచే కార్యక్రమం ప్రారంభించి జనవరి ఆఖరిలోగా ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించి మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 to 2 years. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించి మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 to 2 years. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించి మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 to 2 years. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి